Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జర్మంటన్ హాస్పిటల్లో ఉన్నాం. ఏ హాస్పిటల్ అయినా దాని అభివృద్ధిలోకి రావాలన్నా, పేషెంట్స్ ఎక్కువగా రావాలన్నా, ప్రజల మనల్ని పొందాలన్నా హాస్పిటల్ స్థాపించిన వ్యక్తి మొదటగా చూస్తారు ప్రజలు. ఆ తర్వాత సిబ్బందిని చూస్తారు. హాస్పిటల్ సక్సెస్కి కారణం ఏంటంటే మోర్ దెన్ ఎక్విప్మెంట్స్తో పాటు అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా కీలకం. అటువంటిది అడ్మినిస్ట్రేషను తర్వాత ఆపరేషన్స్ చూసే వడ్లూరి రాకేష్ గారు మన ముందున్నారు. వెల్కమ్ సార్ రాకేష్ గారు. నమస్కారం సార్. నేను ఇందాక చెప్పినట్టుగా హాస్పిటల్ అంటే అంత తేలిక కాదు. స్థాపించిన వ్యక్తి గొప్పతనం కావచ్చు, ఆయన ఆలోచన కావచ్చు, ప్రజలకి చేరువవటం ముఖ్యం అనమాట. అటువంటి దాంట్లో అడ్మినిస్ట్రేషను పరిపాలన విభాగం చాలా కీలకం. మీరు అందులో మేనేజర్ టు ఆపరేషన్స్గా జర్మంటన్ హాస్పిటల్లో సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. దాదాపు నాకు తెలిసి 15 సంవత్సరాలు దీంట్లో అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉంది. మీరు ఎలా చూస్తున్నారు జర్మంటన్ హాస్పిటల్? మిగతా హాస్పిటల్కి జర్మంటన్ హాస్పిటల్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే? ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళకి, దాని తర్వాత చంద్ర శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మమ్మల్ని ఈ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా ఏ సంస్థ అయినా, ఏ హాస్పిటల్ అయినా, ఎట్లాంటి ఇండస్ట్రీస్ అయినా, ఏదైనా కూడా టీం చాలా కీలకమైనటువంటి బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. అవును. అలాగే ఇప్పుడు టీం ఒక పేషెంట్ వచ్చిన వెంటనే ఆయన ఓపీ కావచ్చు, ఇన్వెస్టిగేషన్స్ కావచ్చండి, దాని తర్వాత అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు. సో ప్రతి ఒక్క కీలకమైనటువంటి బాధ్యతలో, కీలకమైనటువంటి పొజిషన్స్లో అందరూ ఇన్ఛార్జెస్ ఉండాలి. అది సమన్వయపరుచుకుంటూ చేసే బాధ్యత అడ్మినిస్ట్రేటర్ ఉంటుందండి. సో ఆ విధంగా జర్మంటన్ హాస్పిటల్లో ఒక పర్టికులర్గా చూడాల్సి వస్తే కనుక మేము అదృష్టంగా భావిస్తున్నామండి సార్తో మేము కలిసి చేయడాన్ని. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క విభాగంలోనూ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ పర్సన్స్ని పెట్టుకున్నారు. టీమ్ కావచ్చండి, లేకపోతే ఫిజియోథెరపీ కావచ్చండి, హౌస్ కీపింగ్ కావచ్చండి, మెయింటెనెన్స్ కావచ్చండి. సో మీరు అడగండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ని క్రమబద్ధీకరించి ఒక ప్రోటోకాల్ ప్రకారంగా తీసుకెళ్తేనే పేషెంట్ సాటిస్ఫాక్షన్ని మనం పొందగలుగుతామండి. సో అది ఇక్కడ నేను బాగా చూస్తున్నాను. డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఒక సినిమా రంగం సక్సెస్ కావాలంటే 24 క్రాఫ్ట్స్ అంటారు. 24 విభాగాలు కరెక్ట్గా ఉంటేనే లైట్ బాయ్ నుంచి కెమెరామన్ అవ్వచ్చు, దర్శకుడు కావచ్చు, ఆ సినిమా సక్సెస్ అయ్యింది. అదే మీరు అన్నట్టు అన్ని విభాగాలు కరెక్ట్గా సమన్వయం చేసుకుంటేనే హాస్పిటల్ అనేది మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున జర్మంటన్ హాస్పిటల్ ఇండియాలోనే 20th ప్లేసు, హైదరాబాద్లో ముఖ్యంగా 3rd ప్లేస్కి వచ్చింది. అంటే ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఈ జర్మంటన్ హాస్పిటల్ అధినేత మీర్ జవాద్ జార్ఖాన్ గారి 26 years అనుభవం. అవునండి. ఒక ఆర్థోపెటిక్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా 250 బెడెడ్స్తో ఉంది. ఇంతమందిని కలుపుకోవడం అంటే ఒక రకంగా శారీరక శ్రమ, తర్వాత మానసిక ఒత్తిడి ఉంటుంది, తర్వాత పేషెంట్స్ యొక్క యాంగ్జైటీ ఉంటుంది. ఈ ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు మీరు మీకు చెప్పినట్టుగానే ఇది నిరంతరమైనటువంటి ఒక ప్రక్రియ అండి. ఈరోజు ఏదో స్టార్ట్ చేశారు, రేపే అయిపోయిందినట్టు కాదు. సో చూసుకుంటే కనుక 2018లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. కాలక్రమేణా లాస్ట్ ఒక 3-4 years నుంచి ఆర్థోపెడిక్స్ స్టార్ట్ అయిన ఈ యొక్క విభాగం, ఈ యొక్క హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీగా రూపాంతరించింది. సో దీంట్లో ప్రైమరీగా చూసుకుంటే కనుక కార్డియాలజీ కావచ్చండి, ప్లాస్టిక్ సర్జరీ కావచ్చు, ఓకే, స్పైన్ విభాగం కావచ్చు. సో ఆర్థోపెడిక్స్లోనే సబ్ డివిజన్స్ చాలా వచ్చేసాయి. హ్యాండ్ సర్జరీ కావచ్చు, స్పోర్ట్స్ ఇంజరీస్ కావచ్చు. సో వాళ్ళ టీంని జవాద్ గారు చక్కగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దాంతోపాటుగా కార్డియాలజీ, స్పైన్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, యూరో సర్జరీ, దాని తర్వాత నెఫ్రాలజీ. సో ఇట్లా అన్ని ప్రతి ఒక్క విభాగం కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. సో ఒక పేషెంట్ వచ్చిన వెంటనే ఆర్థో కోసం వచ్చిన పేషెంట్కి వేరే ఏమైనా జబ్బులు ఉంటాయి. సో ఆ పేషెంట్ని మళ్ళీ పంపించకుండా సో ఆయన్ని మొత్తం ఇక్కడ సెట్ చేసిన తర్వాత మళ్ళీ సర్జరీకి తీసుకోవడం. సో ఒక పేషెంట్ ఇక్కడికి వస్తే పేషెంట్ ఈ సర్వీస్ లేదు అని చెప్పి వెళ్ళిపోకుండా ఉండే ప్రయత్నం మేము చేస్తున్నామండి. డెఫినెట్గా అంటే సింగిల్ పాయింట్ ఒక అంబ్రెల్లా కింద అన్నీ ఉన్నట్టుగా. సో ఇక్కడికి వచ్చిన వెంటనే ఇన్వెస్టిగేషన్స్ అన్ని మీ దగ్గర ల్యాబ్ ఉందండి. దాని తర్వాత మాకు MRI ఉంది, CT ఉంది, కార్డియాకి సంబంధించినంత వరకు ట్రెడ్మిల్ కావచ్చండి, ECG కావచ్చు, 2D ఎకో కావచ్చు. సో ప్రతి ఒక్క డయాలసిస్ మిషన్స్ కావచ్చండి. సో 24x ICU సర్వీసెస్ ఉన్నాయి, 24x7 ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయి. సో ఎలాంటి ట్రామా కేసు వచ్చినా, ఏ టైంలో వచ్చినా కూడా ఈ మా సర్వీసెస్ని అందరికీ మేము అందిస్తున్నాము. అదే మీరు చెప్పినట్టు చాలా హాస్పిటల్ ఉంటాయి, పెద్ద పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ పెరుగుతున్నాయి. ప్రపంచంలో అనేక దేశాలు, దాదాపు 100 దేశాల నుంచి హైదరాబాదే వస్తున్నారు చూపించుకోవడానికి. ఎందుకంటే తక్కువ అని చెప్పి ఇక్కడ ఎఫర్డబుల్ ప్రైజెస్ హైదరాబాద్లో హాస్పిటల్ అందుబాటులో ఉంటాయని చెప్పేసి అటు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికా కంట్రీస్ నుంచి కావచ్చు, చాలా దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. మెడికల్ హబ్ కావచ్చు, అన్ని రకాలుగా ఎకనమీ స్టేట్గా హైదరాబాద్ రూపాంతరం చెందింది. మరి అటువంటి హైదరాబాద్లో మీరు చెప్పినట్టుగా మీ సార్ చాలా తెలివిగానే ఒక ఆర్థోపెటిక్ నుంచి వచ్చిన ఆయన జర్మనీ నుంచి ఈరోజు
ఆర్థోపెటిక్లో ఇక్కడున్న స్పెషాలిటీసు, ఇక్కడున్న సర్జరీ చేసేవారు, ఇక్కడున్న స్పోర్ట్స్ ఇంజరీస్ ఎక్స్పర్ట్స్ ఇంకెక్కడ లేరు. ఇది ఎలా ప్రజలకి మీరు అందజేస్తున్నారు? ఆయన అనుకుంది ఒకటే అండి, ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకున్న తర్వాత ఊరికే రాలేదు. సో అక్కడ నా టెక్నాలజీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. టెక్నాలజీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రోబోటిక్స్ కావచ్చు, వేరే ఇంకా ఫిజియోథెరపీ కావచ్చు, లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ కావచ్చు అండి, యాజ్ పర్ యాజ్ ఆర్థో ఇస్ కన్సర్న్. సో ప్రతి విభాగంలోనూ ఆయన టెక్నాలజీ మాత్రం ఇక్కడ వదిలిపెట్టలేదండి, ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వలేదండి. సో పేషెంట్కి ఒక సర్వీస్ అవసరం ఉంది అంటే కనుక మాతో పాటు చాలా హాస్పిటల్స్ కాంపిటీషన్లో ఉన్నాయి. బట్ స్టిల్ దీంట్లో ఈ టెక్నాలజీ మేము ముందు తీసుకెళ్తున్నామండి. టెక్నాలజీ మాత్రమే ముందు పెట్టుకొని మేము తీసుకెళ్తున్నాం. సో ఒక పేషెంట్ ఒక 4 రోజులు ఉండాల్సి వస్తే మా దగ్గర 2 రోజుల్లో ఫినిష్ చేసి ఈ టెక్నాలజీని వాడుకొని వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివ్లో సర్జరీ చేసి మేము పంపించడం జరుగుతుంది. సో టెక్నాలజీ ఇస్ ద కీ అండి ఇక్కడ. అంటే కాబట్టి ఈ రోజున టాప్ 3లో వచ్చారని చెప్పి అనుకుంటున్నారు? అవునండి, నేను నిస్సందేహంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన జర్మనీలో నేర్చుకున్నటువంటి స్కిల్స్ కానివ్వండి, దాని తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చిన టెక్నాలజీ కానివ్వండి, సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మేము స్టార్ట్ చేసామండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక కార్డియాలజీలో డ్యూయల్ ట్యూబ్ క్యాత్ ల్యాబ్ మా దగ్గర తీసుకొచ్చాము. సో ఇది నాకు ప్రౌడ్గా చెప్పుకుంటానని, ఇది హైదరాబాద్లో నెంబర్ 1 అండి. సో దానివల్ల మేము మా నెంబర్స్ పెంచుకోగలిగాము. పేషెంట్స్ కూడా ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంచకుండా సర్జరీ అయిపోయిన వెంటనే, ప్రొసీజర్ అయిన వెంటనే పంపించడం, ఇదంతా దానివల్ల సాధ్యమవుతుంది. కరెక్టే మీరు చెప్పినట్టు. అత్తాపూర్లో అందరూ హాస్పిటల్ అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సోమాజిగూడ, అమీర్పేట పరిసర ప్రాంతాలు ఉంటాయి. మీరు అత్తాపూర్లో ఇంత అధునాతనమైన టెక్నాలజీలతో పెట్టడానికి కారణం ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఆయన విజన్ అండి, విజన్. ఆయన విజన్. సో అదే విజన్ని మేమంతా క్యారీ చేస్తాము. సో ఆయన అనుకుంది ఏంటి, అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రతి పేషెంట్ దగ్గరికి ఇది చేర్చాలనే ఒక ఆకాంక్ష తనకు ఉంది. అట్ ద సేమ్ టైం ఇది మనీ లాగా లేకపోతే మనీ మైండింగ్ లాగా కాకుండా, సో ప్రతి ఒక్కరికి వైద్యం చేరాలి, ఈ టెక్నాలజీ చేరాలి, భారతదేశ ప్రజలకు కానీ, ఉభయ రాష్ట్రాల ప్రజలకు కానీ, మా తెలుగు ప్రజలకు కానీ, సో ప్రతి ఒక్కరికి ఇది చెందాలి అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు. కాబట్టి అదే కోలో మేమంతా ఆయన బాటలో నడుస్తూ ఉన్నాం. సో ఆ విధంగా మేము టీంని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు రాకేష్ గారు మీరు చెప్పినట్టు అత్తాపూర్లో స్టార్ట్ అయిన ఈ ప్రస్థానం టోలీ చౌక్లో ఆల్రెడీ ఒక బ్రాంచ్ పూర్తవుతుంది. త్వరలో కూకట్పల్లి అంటున్నారు, కొంపల్లి అంటున్నారు, ఆల్రెడీ ముంబైలో ఆల్రెడీ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇట్లా శాఖోపశాఖలుగా భారతదేశం మొత్తం విస్తరించదలుచుకున్నారా? ప్రజలు ఒకలా నిజంగానే కోరుకుంటే, వాళ్ళ ఆశీర్వాదాలు మాతో ఉంటే కనుక డెఫినెట్గా మేము అదే చేస్తామండి. ఎందుకంటే మేము అనుకుంది ప్రజలు చేరుతుందని మేము నమ్ముతా ఉన్నాం. సో వాళ్ళ ఆశీస్సులతో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టోలీ చౌకీ రన్నింగ్లో ఉంది, కూకట్పల్లి ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో రేపు అనుకుంటే ఇంకా వేరే సెంటర్లు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి నమ్మకాన్ని మేము ఎక్కడ కూడా విస్మరించట్లేదు. సో ఫస్ట్ విషయం వాళ్ళ నమ్మకాన్ని మేము పొందాలని కోరుకుంటున్నాం. సో దానికోసం ఎక్కడ కూడా క్వాలిటీ కానీ, టెక్నాలజీ కానీ ఏది కూడా మేము కాంప్రమైజ్ అవ్వట్లేదండి. డెఫినెట్గా రాకేష్ గారు, మీకు హాస్పిటల్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ కానించి అంబులెన్స్ కావచ్చు, మిగతా మెడికల్ సర్వీస్ కావచ్చు, ఆ నీట్నెస్ అనేది కనపడతా ఉంది. అది హాస్పిటల్ సక్సెస్ కారణం. వచ్చిన వాళ్ళని ఆప్యాయతగా పలకరించడం, వాళ్ళకి కావాల్సిన డిపార్ట్మెంట్ల దగ్గర తీసుకెళ్తాం అనేది చాలా ముఖ్యం. ఓపీ అంటే ఇక మీకు మీర్జాద్ జార్కర్ది దాదాపు 100 నుంచి 200 ఓపీ మనం చూస్తాను. అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు మీరు చెప్పినట్టు కార్డియాలజీ కావచ్చు, పల్మాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, అన్ని శాఖలని సమన్వయం చేసుకుంటా ఈ రోజున ఒక మంచి హాస్పిటల్గా ఉంది. దాంట్లో నేను చెప్పినట్టు రాకేష్ గారు మీరంతా అన్సంగ్ హీరోస్, తెర వెనక ఉండి రాకేష్ గారు లాంటి వాళ్ళు ఆ టీంని అడ్మినిస్ట్రేషన్ నడిపించే వాళ్ళు, మీరు చక్కగా సమర్థవంతంగా నడిపిస్తేనే హాస్పిటల్ మంచి పేరు వస్తుంది. దాంట్లో నర్సెస్ పాత్ర ఎలా ఉంటుంది? వాళ్ళు ట్రైనింగ్ పొందిన వాళ్ళ, అట్లా లేకపోతే పీజీ చేసిన వాళ్ళ? ఎందుకంటే దేశ విదేశాల్లో నర్సుల పాత్ర రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అందులో భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు డాక్టర్ల కంటే ఎక్కువ నర్సెస్ మంచి పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదిస్తున్నారు. అటువంటి నర్సెస్ మీకు దగ్గర స్టాఫ్ ట్రైన్డ్ వాళ్ళు ఉన్నారా, ఎలా? తప్పకుండా నర్సెస్ విషయం చెప్పకుండా ఇంటర్వ్యూని క్లోజ్ చేయలేనండి. ఎందుకంటే డాక్టర్ ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నారు ఒక పేషెంట్ విషయంలో. డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత మళ్ళీ 24 hours వరకు కూడా నర్స్ పాత్ర చాలా కీలకం. మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విషయమైనా కాస్త చేంజెస్ వచ్చినా, పేషెంట్లో ఏ మాత్రం చేంజెస్ వచ్చినా, ఇంప్రూవ్మెంట్ అయినా, కాస్త తగ్గినా, ఆ విషయం అంతా కూడా మానిటర్ చేయాల్సింది నర్సెస్ మాత్రమే ఉంటారు. సో దీనికోసం మేము ఖచ్చితంగా కావాల్సిన దానికంటే ఎక్కువనే మేము హైర్ చేసుకొని పెట్టుకున్నామండి నర్సెస్ని. వీళ్ళంతా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఇక్కడికి మేము అంటే ఓన్లీ
మన ప్రాంతంలో కాకుండా, ఎందుకంటే మనకి పేషెంట్ ఇక్కడ వాళ్ళే కాదు, సో రాష్ట్రాల నుంచి దేశం నుంచి వస్తుంటారు కాబట్టి మేము కూడా నర్సెస్ని అదే విధంగా వాళ్ళకి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడానికి మేము డిఫరెంట్ ఒరిస్సా నుంచి కావచ్చండి, కోల్కతా నుంచి కావచ్చండి, కేరళ నుంచి కావచ్చండి. సో ఈ నర్సెస్ అందరినీ ఇక్కడికి క్వాలిఫైడ్ నర్సెస్ని ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళని తీసుకొని ఇక్కడ మేము పెట్టడం జరిగింది. అదే ఐసీయూలో కానీ ఈఆర్లో కానీ ప్రాముఖ్యంగా ఎస్పెషల్లీ అక్కడ నర్సెస్ పాత్ర ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో అవర్లీ బేసిస్ మీద, సెకండ్స్ బేసిస్ మీద, మినిట్స్ బేసిస్ మీద పేషెంట్స్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. అవునండి. సో ఐసీయూలో కానీ ఇట్లాంటి దగ్గర మేము పెట్టుకుంటామండి. అండ్ అందరికి క్వాలిఫైడ్ మా దగ్గర ఉన్నారు. సుమారు ఎంతమంది నర్సెస్ ఉన్నారు? 100కు పైన ఉండొచ్చండి. 100కు పైన ఉండొచ్చండి. 3 షిఫ్ట్లో చేస్తూ ఉంటారు, ఓపీలు చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఫిజియోథెరపీ విభాగం కూడా చాలా కీలకం. మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నీ సర్జరీ చేయాలంటే మీరు అన్నట్టు ఇందాక బీపీ షుగర్ అన్ని కొట్టి నార్మల్గా ఉంటేనే సర్జరీకి ముందు వెళ్తాం. అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది, ఇంకొక చోటకు పోకుండా. మరి దీంట్లో చాలా కీలకమైనది ఫిజియోథెరపీ విభాగం. ఆ విభాగం ఎలా ఉంది? ఆ విభాగం ప్రస్తుతానికి ఆర్థోపెడిక్స్కి వెన్నుపూసలాగా ఉందండి. అది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఆర్థోపెడిక్ సర్జరీ చేసిన తర్వాత ఒకవేళ ప్రాపర్గా కనుక మనం ఫిజియోథెరపీ అడ్వైజ్ చేసి దాన్ని కరెక్ట్గా చేయకపోతే, అంటే మళ్ళీ పాటించకపోతే సర్జరీ మళ్ళీ కాంప్లికేషన్స్ రావచ్చండి. సో డాక్టర్ గారు ఎంత అయితే వాళ్ళ స్కిల్ చూస్ చేసి సర్జరీ చేసి బయటికి తీసుకొస్తారో పేషెంట్ని, దాని తర్వాత పోస్ట్ ఆపరేటివ్ థింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. సో దాంట్లో ఈ ఫిజియోథెరపీ అనేది మీరు చెప్పినట్టు వెన్నెముక లాగానే ఉంటుంది ఆర్థోపెడిక్స్కి. సో వాళ్ళు వాడుతూ ఉంటారండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫిజియో సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక నెంబర్ ఆఫ్ సెషన్స్ జరిగిన తర్వాత దాని పేషెంట్ మళ్ళీ నార్మల్గా మనలాగా మాట్లాడడానికి నడవడానికి వాళ్ళు అవుతారండి. అదేవిధంగా హౌస్ కీపింగ్, ఎందుకంటే హాస్పిటల్ అన్నిటికంటే ఇందాక చెప్పినట్టు నీట్నెస్ ఉంటూ చాలా కీలకం. హౌస్ కీపింగ్ సిబ్బంది యొక్క పాత్ర ఏంటి? వాళ్ళు ఏ విధంగా హాస్పిటల్ చూసుకుంటారు? హౌస్ కీపింగ్ ఒకరోజు హాస్పిటల్లో చేయకపోతే హాస్పిటల్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. అంతే, వాళ్ళు శుభ్రం. ఎందుకంటే అది ఇప్పుడు మీరు చెప్పినట్టు తెర వెనుక ఉండాల్సినటువంటి దాంట్లో ప్రాముఖ్యంగా వీళ్ళు ముందు ఉంటారు, హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు. మీరు ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే పేషెంట్ క్లీనింగ్ దగ్గర నుంచి పేషెంట్కి కావాల్సిన పరిశుభ్రత ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత. సో వాళ్ళు ఏదో బాధలో వస్తారు, వాళ్ళకి ట్రీట్మెంట్ జరగాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ పరిశుభ్రంగా కూడా ఉంచాల్సి వస్తుంది. ఎన్నో కంటాజియస్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. పేషెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు, వ్యాధులతో వస్తూ ఉంటారు. అది మళ్ళీ ఇంకొకరికి అంటకుండా ఐసీయూలో కానివ్వండి, పరిశుభ్రంగా ఉంచడం కానీ, పేషెంట్ టెస్టింగ్ చేయడం కానీ, ఇవన్నిటి నుంచి రూమ్ని క్లీన్ ఉంచుకోవడం కానీ, వార్డ్స్ క్లీన్ ఉంచుకోవడం కానీ, ఫ్యూమిగేషన్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా వాళ్ళది ప్రముఖ పాత్ర ఉంటుందండి. వాళ్ళు కూడా దాదాపు 100 మంది పైన ఉంటారండి. వాళ్ళు కూడా షిఫ్ట్లో ఉంటారు. 3 షిఫ్ట్స్ ఉంటాయండి. ఆ షిఫ్ట్లలో వాళ్ళు పేషెంట్కి సర్వ రకాలుగా చేస్తూ ఉంటారు, అన్ని రకాలుగా చేస్తారు. తర్వాత ఎమర్జెన్సీ విభాగం, ఎందుకంటే మరి కూతవేట దూరంలో మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది, మీ కత్తాపూర్ దగ్గరలో, తర్వాత ఓఆర్ఆర్ ఉంది. చాలామంది ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, చాలా కేసెస్ సిటీలో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా మనం ఇస్తేనే వాళ్ళు బతుకుతారు నిర్ణీత టైంలో. ఎమర్జెన్సీ విభాగం ఏ విధంగా పనిచేస్తుంది? సార్, ఎమర్జెన్సీ విభాగం కూడా మాకు 8 బెడ్స్ ఉన్నాయండి. దాంట్లో P1, P2 అని ప్రయారిటీ ఉంటుంది. సో మీరు చెప్పినట్టుగా మనకి ఓఆర్ఆర్ దగ్గర ఉండడము, దాని తర్వాత పిల్లలు ఎక్కువ యూత్లో ఉన్నవాళ్ళు ఎక్కువ రూల్స్ పాటించకపోవడము, సో ఇట్లాంటి దగ్గర మా దగ్గర చాలా వరకు ఆర్టీ కేసెస్ వస్తూ ఉంటాయండి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్ వస్తూ ఉంటాయి. సో ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, సో అవతల వాళ్ళు దాని తర్వాత డ్రైవ్ చేసేవాళ్ళు ఇద్దరు కూడా దానికి బాధ్యులు అవుతూ ఉంటారు. అంతేగా. సో ఇద్దరు వచ్చినప్పుడు ఇమీడియట్గా మా దగ్గర ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంది, క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఉన్నారండి. అండ్ వాళ్ళు ఇమీడియట్గా కేసు తీసుకుంటారు. ఫస్ట్ P1లో తీసుకొని దానికి కావాల్సినటువంటి స్టెబుల్ చేస్తారు. ఎస్పెషల్లీ ట్రామా కేసు వచ్చిందనుకోండి, సో అది ఆర్థో విభాగానికి ఆ లెవెల్ ప్రకారంగా స్టెబిలైజ్ చేసుకుంటూ దాని తర్వాత వాళ్ళు సర్జరీ అవసరం ఉందా లేదా, స్టెబిలైజ్ చేయాలా లేదా వాళ్ళు ఐసీయూకి పంపించేస్తారండి. సో మాకు మిడ్ నైట్లో 2 గంటలకి 3 గంటలకి కార్డియక్ కేసులు వస్తున్నాయి, మెడికల్ మేనేజ్మెంట్ కేసులు వస్తున్నాయి, సర్జరీ కేసులు వస్తున్నాయి, ట్రామా కేసులు వస్తున్నాయి. ఓకే. సో అవన్నిటిని కూడా ధీటుగా సమర్థంగా మేము ఎదుర్కొన్నంత టీం మాకు ఇయర్లో ఉందండి. డెఫినెట్గా. చాలామంది హాస్పిటల్ పెడుతుంటారు కానీ అన్నీ ఉండవు, అన్నీ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. మీకు చూస్తే ఎక్కడ చూసినా అత్యంత అధునాతనమైన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటున్నారు. తర్వాత లేజర్తో నిప్పులు క్లియర్ చేసేది హైదరాబాద్లో ఫస్ట్ టైం తీసుకొచ్చారంటున్నారు. ఆ మిషనరీ యొక్క ప్రత్యేకత ఉంటారు సార్. దాన్ని యాక్చువల్గా రేడియో ఫ్రీక్వెన్సీ మిషన్ సార్, అవన్నీ ఫిజియోథెరపీలో వాడుతూ ఉంటారు. అవునండి. సో దాంతోపాటు క్యూఎస్ అని చెప్పి మేము ఒక రోబోటిక్ సర్జరీ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్లో తీసుకుంటున్నామండి. సో ఎక్కడైనా కూడా సార్ ఆబ్వియస్లీగా టెక్నాలజీ ప్లేస్ ఎ వైటల్ రోల్ అండి. సో ఏ కేసు వచ్చినా ఇమీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో డయాగ్నోస్ చేసిన వెంటనే అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసి మేము ఈ మిషన్ని వాడి
పేషెంట్కి ఎంత త్వరలో అయితే అంత తొందరగా గుర్తుపట్టి ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసి క్యూర్ చేసి పంపిస్తున్నాము. ఒక పేషెంట్కి ఒక 3-4 సంవత్సరాలు 3 నెలలు 4 నెలలు పట్టాల్సిన సమయాన్ని తగ్గించి ఒక 2 వారాలు దాన్ని క్లోజ్ చేసి పంపించే ప్రయత్నం దీని ద్వారా మాకు చేయగలుగుతున్నాం. చాలా చక్కగా చెప్పారు. దీంతోపాటు ల్యాబ్ ఎటువంటి అధునాతనమైన మీ దగ్గర ల్యాబ్ ఉందంటే? సార్ ఇప్పుడు డాక్టర్లు ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ రాసిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా చేసే అంతా కూడా నోట్స్ అన్ని కూడా ట్రీట్మెంట్ అంతా కూడా ల్యాబ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నాకేముందో చెప్పేది ల్యాబ్. బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత వచ్చే రిపోర్ట్స్ని బట్టి నా ముందు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ల్యాబ్ కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఎక్విప్మెంట్స్ బయోసెల్ కౌంటర్స్ కానివ్వండి, బయోకెమిస్ట్రీ కావచ్చండి, రైట్, ఇవన్నీ కూడా పెథాలజీ కావచ్చండి, అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయండి. సో వితిన్ 24 అవర్స్లో అన్ని కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ కూడా డాక్టర్స్ మేము అందిస్తున్నామండి. తర్వాత హాస్పిటల్లో రూమ్స్ అనేది చాలా కీలకం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత రూమ్స్ తీసుకురావడం కొన్ని రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. అక్కడ ఆయా రూమ్స్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటారు జర్మంటన్ హాస్పిటల్లో? మా దగ్గర డిఫరెంట్ కేటగిరీలో రూమ్స్ పెట్టామండి. ఎందుకంటే యూజువల్గా మేము వింటూ ఉంటాం, సార్ హాస్పిటల్కి వచ్చిన వెంటనే నాకు హాస్పిటల్ స్మెల్ ఆ ఫీల్ రాకూడదండి, మేము ఇంట్లో ఉన్నట్టు మాకు ట్రీట్మెంట్ జరగాలనేది ఈ ఫీడ్బ్యాక్ మేము చాలామంది దగ్గర విన్నామండి. తీసుకుంటారు ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మాకు వచ్చింది ఏంటంటే, సార్ నేను అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉన్నాను, దాని తర్వాత డాక్టర్ దగ్గర నుంచి నాకు సర్వీస్ కావాలి, రెండవది నాకు నా ఇంట్లో ట్రీట్మెంట్ అయినట్టుగా నాకు ఉండాలి అని చెప్పి ఒక కామన్గా వింటున్నటువంటి ఒక రిక్వెస్ట్ అండి. సో దీనికి అనుగుణంగా మేము జనరల్ వార్డ్ ఉంది, దాని తర్వాత ట్విన్ షేరింగ్స్ ఉంటాయి, ప్రైవేట్ షేరింగ్స్ ఉంటాయి, ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి, డిలక్స్ రూమ్స్ ఉంటాయి. సో దానికి అనుగుణంగా పేషెంట్కి ఏది కావాలో అది మేము ఇచ్చేసి, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి ఏమాత్రం తీసుకునే విధంగా మాకు అన్ని సౌకర్యాలు దాంట్లో మేము పొందుకొచ్చామండి. 5 ఫంక్షన్ బెడ్స్ పెట్టేసాము, టీవీ పెట్టాము, ఏసీస్ ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సిన కనీస అవసరతలను దాంట్లో మేము పెట్టి వాళ్ళకి కావాల్సినట్టుగా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం, సర్వీస్ ఇస్తున్నాము. ఇంకోవైపు కెఫే ఉంది, దీంట్లో అందరికీ భోజన క్యాంటీన్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో మీరు వచ్చిన పేషెంట్స్కి ఇస్తూ ఉన్నారు. అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? మళ్ళీ ఇక్కడ ఎంతవరకైతే పేషెంట్కి ఎస్పెషల్గా సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్కి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి మాకు డైటీషియన్ కూడా ఉన్నారు. సో ఆవిడ ఆధ్వర్యంలో మేము పేషెంట్కి రీనల్ డైట్ ఇవ్వాలా లేకపోతే సాఫ్ట్ డైట్ ఇవ్వాలా, ఆ డైట్ ప్రకారంగా NBM వదిలిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ అయిన తర్వాత పేషెంట్కి నార్మల్ స్థితికి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రోటీన్ కానీ లేకపోతే వాళ్ళకి అనుగుణంగా డైట్ మేము ఇవ్వాల్సి వస్తుందండి. దానికోసం మేము ఇంటర్నల్గా మాకు క్యాంటీన్ ఉంది. సో పేషెంట్కి అనుగుణంగా మేము రెడీ చేసి ఇస్తామండి. రాకేష్ గారికి చాలా విషయాలు మీకున్న సుదీర్ఘ అనుభవం, దాదాపు 15 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పగలిగారు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు మీరంతా అన్సంగ్ హీరోస్ అంతా మీ వెనక ఉంటారు, మీరు నడిపిస్తుంటారు. దాదాపు 40 పైన అవార్డులు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వచ్చినాయి. కరోనా టైంలో వేలాది మందిని మీరు సేవ్ చేయగలిగారు. మీర్జా జార్ఖాన్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రపతి కోవింద్ గారి నుంచి రాష్ట్రపతి అవార్డు కూడా సాధించారు. దీన్ని ఎలా మీరు చూస్తారు? కోవిడ్లో చాలా కష్టమైన సమయం ఉండేది. ఎందుకంటే ఆయన స్టార్ట్ చేసింది ఆర్థోపెడిక్లా స్టార్ట్ చేశారు, దాని తర్వాత ఇమ్మీడియట్గా మాకు ఇష్యూ రావడం జరిగింది. దాని తర్వాత మేము ఏ రోజు కూడా వెనకకి తీసుకోలేదండి ఆ పరిస్థితుల్లో కూడా. సో ఆయన చూపించినటువంటి శ్రమ కానీ కృషి కానీ, సో దాని నిదర్శనమే ఈరోజు అవార్డు అండి రాష్ట్రపతి దగ్గర నుంచి. ఎందుకంటే ఆ రోజు వచ్చిన పేషెంట్లకు కూడా ఒకరు ఫ్రంట్ లైనర్స్, ఇప్పుడు మీరు అన్నట్టుగా డాక్టర్తో పాటుగా నర్సెస్ కానివ్వండి, సపోర్టింగ్ స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కాంట్రిబ్యూట్ చేశారండి. చేసి ఆ పేషెంట్స్ని మేము భయపడకుండా తీసుకొని వాళ్ళని ట్రీట్ చేసి కోవిడ్ అంతా ఎదుర్కొని ఆ టైంలో మేము చూపించినట్టే ఆయన గైడెన్స్లో మాకు ఒక మార్గనిర్దేశకం ఆయన చూపించి మమ్మల్ని నడిపించారు కాబట్టి ఆయనకి అవార్డు సార్థకం అండి. అదేవిధంగా మీకు హాస్పిటల్ మేనేజ్మెంట్కి మీర్జా జార్ఖాన్ గారికి వ్యవస్థాపకులైన CMD, తర్వాత మీకు ఆపరేషన్స్ మేనేజర్గా మీరు చూస్తున్నారు, మధ్యలో CEO గారు ఉంటారు. ఎట్లా సమన్వయం చేసుకుంటారు ఇవన్నీ కూడా? మేనేజ్మెంట్లో ముఖ్యంగా చైర్మన్ గారు ఉన్నారండి, దాని తర్వాత మాకు CEO గారు ఉన్నారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గారు, దాని తర్వాత మెడికల్ డైరెక్టర్ గారు, మెడికల్ అన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటారు, దాని తర్వాత ఆపరేషన్స్ నాదండి. సో ఏ విషయం వచ్చినా కూడా అది మెడికల్ లీగల్ కేసు కావచ్చండి, ఏదైనా పేషెంట్కి ట్రీట్మెంట్ విషయం కావచ్చండి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చండి, మేమంతా మీటింగ్ పెడతా ఉంటాం, కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. సో ఇది ఇండివిజువల్ డిసిషన్ అనే కంటే కంబైన్డ్ డిసిషన్ ప్రతి ఒక్క దాంట్లో మేము తీసుకుంటాం, కలెక్టివ్ డిసిషన్ తీసుకుంటామండి. అంటే మీరు చెప్పినట్టు 4 స్తంభాలు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, మెడికల్ డైరెక్టర్ గారు, CEO గారు, ఆపరేషన్ మేనేజర్, ఈ 4 కలిసి కలెక్టివ్గా తీసుకుంటేనే అంటే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అది స్టాఫ్ వర్క్ కావచ్చండి లేకపోతే పేషెంట్ వర్క్ కావచ్చండి, ప్రతి ఒక్క విషయాన్ని మేము అందరం కలిసి సమన్వయం చేసుకుంటూ కలెక్టివ్ డిసిషన్ తీసుకుంటాం కాబట్టి మాకు ఎక్కడ కూడా నిర్ణయాల్లో పొరపాట్లు జరగట్లేదండి.
చాలా మంచి విషయాలు చెప్పారు రాకేష్ గారు. వీటితో పాటు మీరు నెలకి 2 సార్లు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజంలో అత్యున్నతమైన అచీవ్మెంట్ సాధించిన యువతకి, ఇంకోవైపు అంత ఎఫర్టబుల్గా కార్పొరేట్ హాస్పిటల్కి రాలేని వాళ్ళకి ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నారు, డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అవునండి. దాన్ని ఏ విధంగా ఉంది? మా బాధ్యతగా మేము స్వీకరిస్తున్నామండి. ఎందుకంటే ఎంతోమంది మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు అఫోర్డబిలిటీ ఇష్యూస్తో ఉంటూ ఉంటారు. సో అందరూ పే చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి మాకు ఒక దిశగా ఇది సిఎస్ఆర్ యాక్టివిటీ లాగా మేము తీసుకుంటున్నామండి. సో ప్రతి మంత్ 2 సార్లు కానీ 3 సార్లు కానీ అవసరాన్ని బట్టి సో క్యాంప్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి డాక్టర్స్ వాళ్ళ ప్లేస్కి వెళ్ళడము, వాళ్ళ ప్రాంతాల్లోకి వెళ్ళడము, అక్కడ వాళ్ళకి డిస్కౌంట్లు ఇవ్వడము, దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వడం కానీ, ల్యాబ్ పైన డిస్కౌంట్ ఇవ్వడం కానీ, సర్జరీస్ పైన డిస్కౌంట్ ఇవ్వడం కానీ, రూమ్స్ పైన డిస్కౌంట్ ఇవ్వడం కానీ. సో ఈ విధంగా చేస్తూ వాళ్ళు మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు పెట్టుకోలేకపోవడం, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోవడం. సో అదిని మేము గ్రహించామండి. దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో మేము మినిమం బాధ్యతగా తీసుకుని మేము చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, జర్మంటన్ హాస్పిటల్ అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఏమాత్రం తీసుకోని విధంగా 250 బెడ్స్ నుంచి శాఖోపశాఖలుగా దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది. కామన్ పీపుల్కి అంటే గ్రాస్ రూట్ లెవెల్ ఉన్న దిగువ మధ్యతరగతి ప్రజలకు కూడా ఎఫర్డబుల్ ప్రైజెస్లో ఈ హాస్పిటల్కి వెళ్తే అన్ని కార్పొరేట్ వైద్యం ఎఫర్డబుల్ ప్రైజ్లో వస్తుందన్న నమ్మకాన్ని కూడా రాకేష్ గారు చెప్పినట్టు కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ఫ్రీక్వెంట్గా ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా నెలకు 2-3 సార్లు నిర్వహించినటువంటి మామూలు విషయం కాదు. అక్కడ ఫ్రీ మెడికల్ క్యాంపే కాకుండా రాకేష్ గారు చెప్పినట్టుగా హాస్పిటల్లో వచ్చిన తర్వాత మెడికల్ వాళ్ళ బిల్లుల్లో కావచ్చు, హాస్పిటల్ రూమ్స్లో కావచ్చు, అన్ని విషయాల్లో వాళ్ళకి డిస్కౌంట్లు ఇటువంటి ఇది మనం ఏ హాస్పిటల్లో చోట్ల ఒక జర్మంటన్ హాస్పిటల్లో నేను చూస్తున్నాం. కాబట్టి మీర్ జార్ఖాన్ గారి యొక్క సుదీర్ఘమైన ఇది అంటే అన్ని డబ్బుతో ముడిపడింది కాదు. సేవ చేసే గుణం అందరిలో ఉండదు, అది కొద్దిమంది మాత్రం ఉంటుంది. అది మీర్ జార్ఖాన్ గారు దాంట్లో ముందు వరుసలో ఉన్నారు. ఆయనతో పాటుగా ఆయన సిబ్బందిని, రాకేష్ గారు కావచ్చు, చాలామంది సిబ్బందిని ఆయన బాటలో తీసుకెళ్తాం అనేది చాలా ఇన్స్పిరేషన్గా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ రాకేష్ గారు. థ్యాంక్ యూ. జర్మంటన్ హాస్పిటల్ pioneers in world class orthopedic cardiology and multi speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.